వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ మైనర్ రైట్ చిల్డ్రన్ పేరు మీద మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, అండ్ దాని యొక్క ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి, అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే సో పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయటం మూలంగా అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నవి టోటల్ గా మనం డిస్కస్ చేస్తాము. సో మీరు ఒకవేళ కనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని, అండ్ నేను గత 10 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కింద అండ్ అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద పనిచేస్తున్నాను ఇండస్ట్రీలో. అండ్ ఎవ్రీ వీక్ పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో మీకు మా టాపిక్స్ నచ్చినట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. యాజ్ అ పేరెంట్స్ గా మనము మన పిల్లలకి ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఆ విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ అవ్వనియండి, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అయ్యండి, సో వాటన్నిటి గురించి ఇప్పటి నుంచి మనము ప్రాపర్ ప్లానింగ్ వగైరా చేస్తూ ఉంటాము. సో ఈ ప్రాసెస్ లో మనం ఒకవేళ కనుక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నట్టయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ అవుతుంది, అలాగే ఇన్ఫ్లేషన్ బీటింగ్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా ఇచ్చే అవకాశం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ కనుక మీరు మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకున్నట్టయితే ఏ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ దానికి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ఏముంటుంది, ఇలాంటి విషయాల్ని డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, మైనర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? సో మైనర్స్ డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదంటే లీగల్ గార్డియన్ కానీ వాళ్ళ తరఫున ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ పేరు మటుకు వాళ్ళ మైనర్ పేరు మీదే ఉంటుంది. సో మీరు ఇది ఇండివిజువల్ గానే హోల్డ్ చేయొచ్చు, కానీ జాయింట్ గా అంటే ఇద్దరు పేరెంట్స్ కలిపి జాయింట్ గా హోల్డ్ చేసే అవకాశం లేదు. సెకండ్ క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చిల్డ్రన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం బర్త్ సర్టిఫికేట్, అలాగే చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ యొక్క రిలేషన్షిప్ కన్ఫర్మేషన్ కోసం కూడాను బర్త్ సర్టిఫికేట్ లో వాళ్ళ పేరెంట్స్ యొక్క నేమ్ అన్నది వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ తో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ గా ప్రారంభించవచ్చు. సో దానికోసం చిల్డ్రన్ కోసం ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మైనర్ బ్యాంక్ అకౌంట్స్, అదే దాంతోనే ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక రిస్ట్రిక్షన్ అయితే లేదు. కాకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైతే రిడీమ్ చేసి దాన్ని యూజ్ చేసుకుందామో అనుకుంటారో కంపల్సరీగా చైల్డ్ యొక్క పేరు మీదే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి సో చిల్డ్రన్ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు ఆప్షన్ కింద ఇవ్వటం జరిగింది. సో థర్డ్ క్వశ్చన్, చిల్డ్రన్ కోసము ప్రత్యేకమైన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా మ్యూచువల్ ఫండ్స్ లో అనేసి. ఎస్, చిల్డ్రన్ కోసం అనేసి సొల్యూషన్ ఓరియంటెడ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ అండ్ చిల్డ్రన్ ఫండ్స్ అన్నవి ప్రత్యేకంగా ఉన్నాయి. సో బేసికల్ గా ఇవి హైబ్రిడ్ కేటగిరీలోకి వస్తాయి, వేరిన్ ఈక్విటీలోను అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి అగ్రెసివ్ హైబ్రిడ్ అండ్ ఇంకొకటి కన్జర్వేటివ్ హైబ్రిడ్. సో మనము పిల్లల యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగా మీరు మీ యొక్క ప్రొడక్ట్ ని ఎంచుకునే అవకాశం ఉంది. సో ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది డిసిప్లిన్ అన్నది అండ్ కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ అండ్ ఎక్స్క్లూజివ్లీ చిల్డ్రన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక లాకింగ్ పీరియడ్ ఆఫ్ 5 years అనేది ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ కనుక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లంసమ్ లోనూ చేయొచ్చు, అలాగే ఎస్ఐపి ద్వారా కూడా రెగ్యులర్ గా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్స్క్లూజివ్లీ చిల్డ్రన్ ఫండ్స్ లోనే కాకుండా కూడాను ఎందులో అయినా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 18 ఏళ్ళు నిండిన తర్వాత ఈ ఫండ్స్ ఏమవుతాయి అనేసి. సో మీ చిల్డ్రన్ కి ఒకవేళ 18 years కంప్లీట్ అయిపోతే మేజర్ అవుతారు. సో మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మీకు ఇంటిమేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది, సో దట్ మీరు మీ యొక్క ఫోలియోని మైనర్ నుంచి మేజర్ కింద ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డ్ అండ్ కేవైసీ డాక్యుమెంటేషన్ అప్డేషన్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళు టోటల్ గా మైనర్ నుంచి ఒక రెగ్యులర్ మేజర్ మ్యూచువల్ ఫండ్ ఫోలియో కింద అది కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత నుంచి వాళ్ళ యొక్క ఇండివిజువల్ గా పిల్లలు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం మూలంగా కలిగే
లాభాల గురించి తెలుసుకుందాము ఆర్ అడ్వాంటేజెస్. సో యూజువల్‌గా ఇది ఒక కమిట్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనము పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఆ అమౌంట్ యూజువల్‌గా పేరెంట్స్ రిడీమ్ చేయడానికో లేకపోతే ఇతరత్ర ఖర్చులకి యూజ్ చేయడానికి ఇష్టపడరు. సో దీని మూలంగా ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ప్రత్యేకంగా చిల్డ్రన్ ఫండ్ లాంటి ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అదొక 5 ఇయర్ లాక్ ఇన్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అన్నది చేయటం జరుగుతుంది. అలాగే డిసిప్లిన్ అన్నది కూడా ఉంటుంది. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చి వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ అన్నది చేయటం మూలంగా వాళ్ళు చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి, సేవింగ్స్ గురించి అన్నది అలవాటవుతుంది. అలాగే వాళ్ళు వాళ్ళ పేరు మీద గిఫ్ట్స్ కింద వచ్చిన డబ్బులన్నీ ఈ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళ పేరు మీద చేయటం మూలంగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి మంచి అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. థర్డ్ అడ్వాంటేజ్ ఇచ్చి టాక్స్ ఇంప్లికేషన్‌లో కూడా మనకి రాయితీ అన్నది ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 18 ఇయర్స్ బిలో అయినప్పుడు ఈ యొక్క క్యాపిటల్ గెయిన్స్ అన్నవి తల్లిదండ్రుల యొక్క పాన్ ప్రకారంగా వాళ్ళు క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ అన్నది ఉంటుంది. ఒకసారి పిల్లలు 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టాక్సేషన్ అన్నది పిల్లల పేరు మీద ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ఎగ్జంప్షన్స్ అండ్ వాళ్ళకి ఆదాయము తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి టాక్సేషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి ఒక విధంగా టాక్సేషన్‌లో పరంగా కూడా అడ్వాంటేజెస్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ మేనర్ గురించి కూడా తెలుసుకుందాము. సో మేనర్ పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయటం మూలంగా చాలా సార్లు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అండ్ మేనర్ టు మేజర్ అయ్యే వరకు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేవి ఆపటం జరుగుతుంది. సో ఈ కంబర్సమ్ కింద అయ్యే అవకాశము కొన్నిసార్లు ఉంటుంది. సో ఈ ప్రాసెస్‌ని కనుక కంప్లీట్ చేస్తే గనుక స్మూత్‌గా ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నవి కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ మైనర్స్ కాబట్టి 18 ఇయర్స్‌కి వాళ్ళకి పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్స్ మీద అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఓన్‌గా డెసిషన్ చేసుకోలేరు కాబట్టి ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. కాకపోతే యాస్ ఎ పేరెంట్స్‌గా మీరు వాళ్ళని ప్రాపర్‌గా గైడ్ చేయటం మూలంగా చిన్న వయసులోనే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ప్రాపర్ అవగాహనతో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ మైనర్ అనేది ఒక విధంగా మనకి అడ్వాంటేజెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం పేరెంట్స్‌గా వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో ఒక వెల్త్‌ని క్రియేట్ చేయగలుగుతాము. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేయటం స్టార్ట్ చేస్తే గనక 18 ఇయర్స్ వచ్చేసరికి మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అన్నది మేజర్‌గా మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్‌కి గాని, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా వరకు డిసిప్లిన్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ టాపిక్ నచ్చినట్టు అండ్ అలాగే నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.